మానస టీవీ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మున్సిపల్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ శ్రీమతి శివలీల గారి ఆధ్వర్యంలో నేడు లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ లోక్ అదాలత్ లో మొత్తం 95 కేసులను సత్వరంగా పరిష్కరించడం జరిగిందని తాండూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆగనూరు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని పేర్కొన్నారు. ప్రజలు ముందుకొచ్చి రాజీ మార్గాన్ని ఎంచుకుంటే తక్కువ సమయంలోనే న్యాయం అందుతుందని ఆయన తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని చెప్పారు. సీనియర్ అడ్వకేట్ రామ్రెడ్డి ఆగనూరు శ్రీనివాస్తో కలిసి న్యాయస్థానానికి వచ్చిన పేదలు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో భోజన ప్యాకెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో తాండూరు బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, పలువురు అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. కాంప్రమైజ్ అయినా రాజ్ కుమార్ అనే వ్యక్తి పైన కేసు తీసేయమంటారా? సరే. రాజు పటేల్ రాజు కేసు కాంప్రమైజ్ అయినా తీసేయాలి. తాండూరు మున్సిపల్ కోర్టులో జాతీయ న్యాయ లోకాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మా మేజిస్ట్రేట్ గారు శివలీల గారి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం కేసులన్నీ 83 కేసులేమో ప్రిన్సిపల్ కోర్టులో, 4 కేసులేమో అడిషనల్ కోర్టువి పరిష్కారం అయ్యాయి. రాజీ మార్గమే రాజా మార్గము. ప్రజలు ముందుకు వస్తే సత్వర న్యాయం జరుగుతుంది. ఈరోజు అందరూ కక్షిదారులు అందరూ వచ్చి ముక్కుమ్మడిగా వచ్చి వాళ్ళ ఏ ఫోర్స్ లేకుండా అందరు కాంప్రమైజ్ అయ్యారు. చాలా సంతోషము. భవిష్యత్తులో కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి ఈలో లోకాత్ వస్తుంది. లోకాత్ వచ్చి కక్షిదారులు వచ్చి పరిష్కారం చేసుకుంటే వ్యయ ప్రయాసాలు తర్వాత సమయం మనకు ఆదా అవుతుంది. ముందుకు వస్తే ఖర్చులు కూడా తగ్గుతాయి. తర్వాత శత్రుత్వం అనేది దూరం అవుతుంది. రాజీ మార్గమే రాజా మార్గం అనుకుంటూ మీరు రాజీ అవ్వడమే ఉత్తమము అని చెప్తూ నేను ఇంతటితో ఉపన్యాసాన్ని ముగిస్తాను.